హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ళకైతే వస్తున్నారు. సో ఈ సర్వేని అయితే ప్రభుత్వం అయితే చేయించబోతున్నారండి. ఈ సర్వే నిమిత్తం మీరు మీ ఇంటికి సచివాలయ అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మనం ఏ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏపీకి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు P4 సర్వే అనేది నిర్వహించబోతున్నారండి. అసలు ఈ P4 సర్వే ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ 6 మేనిఫెస్టోను ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సూపర్ 6 హామీల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరు ధనికులుగా ఉన్నారు, ఎవరు పేదవారు ఉన్నారు, ఎవరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది సో ఈ P4 సర్వే ద్వారా ఈజీగా గుర్తించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఈ సర్వేని అయితే చేపట్టబోతున్నారు. అయితే ఈ సర్వే ద్వారా ఏంటంటే సచివాలయ అధికారి మీ ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఏసీ ఉందా, అలాగే మీ ఇంట్లో టీవీ ఉందా, అలాగే మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, సో మీరు ఎంతమంది ఉంటున్నారు, సో ఎవరైనా ఉద్యోగాలు చేసేవారు ఉన్నారా మీ ఇంట్లో, అలాగే మీరు ఉన్నటువంటి ఇల్లు బాడుగు ఇల్లా లేదంటే కనుక ఓన్ ఇల్లా అని చెప్పేసి, అలాగే మీ పేరు పైన ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా అనేది ప్రతిదీ వాళ్ళు క్వశ్చన్ అయితే వేస్తారు. సో అడిగినటువంటి క్వశ్చన్స్కి ప్రతి ఒక్కటికి మీరు కరెక్ట్గా జవాబు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు రాంగ్ ఇచ్చినా కానీ వాళ్ళకి అక్కడ తెలిసిపోతుందండి. అలాగే మీరు చెప్పేటటువంటి ఏదైతే మీరు చెప్పేటటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీరు ధనవంతులా లేదంటే కనుక పేదవారా లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసా అనేది ప్రభుత్వం గుర్తించి మీకు పథకాలు అనేవి వస్తాయా లేదా అనేది వాళ్ళు అయితే నియమ నిబంధనలు అయితే విడుదల చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మీకు పథకాలు రావడమా లేదంటే కానీ మీకు పథకాలు కట్ చేయడమా, సో ఆ విధంగా జరుగుతుంది. సో గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకు క్యాస్ట్ వైజ్గా అందేవి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఎవరైతే ధనికులుగా ఉన్నారో వారికి ఈ పథకాలు పోకుండా సో ఎవరైతే పేదరికంలో ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వారికి ఈ పథకాలు అందే విధంగా అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి ఈ ప్రణాళిక ద్వారా అయితే నడుస్తున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.